గత జన్మది ఏం చూపిస్తుందంటే స్వామివారు లాస్ట్ జన్మలో నాకైతే ఓ సముద్రం అంటే చెరువు లాంటిది. సముద్రం అంటే అంత పెద్దగా ఉండేది. నీళ్ళు సముద్రం లాంటిది చూపిస్తున్నాడు. మీరు అంటే సముద్రం అంటే పెద్దగా మన మంచినీళ్ళ చెరువు లాంటిదే కానీ పెద్దగా ఉంటుంది. రిజర్వాయర్ లాగా పెద్దగా. అలాంటి ప్లేస్‌లో మిమ్మల్ని మీ మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి చంపేసి అందులో పడేస్తారు మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా కలలో కానీ ఎప్పుడైనా కానీ అట్లాంటి వాటర్ ఫాల్స్ లాగా అంటే నీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నట్టు కానీ ఎప్పుడైనా నీళ్ళని చూస్తే అక్కడ వెళ్ళి ఉండాలి కొంచెంసేపు అందులో ఉండాలన్నట్టు కానీ మనకు అనిపిస్తుందా? జనరల్గా బయట కొంచెం పుణ్యస్నానాలు చేసినానికి వెళ్ళినప్పుడు కానీ అనిపిస్తుంది. మళ్ళీ కళలలో కానీ ఎప్పుడైనా మీకు గుర్తుందా? కళ పడిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత కళ గుర్తుంటుంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా వెళ్ళి వచ్చానని చేసిన కొంతమంది కనిపిస్తుంటాయి, గుర్తుపెట్టుకుంటారు. అంటే నీళ్ళలో ఎక్కువ అంటే మీరు గత జన్మలో ఏంటంటే మీరు నమ్మిన ఇప్పుడు కూడా మీ జన్మకి ఇప్పుడు ఈ జన్మలో కూడా మీకు అదే కంటిన్యూస్గా వస్తుంది అన్నట్టు నమ్మకం అనేది. అందరినీ నమ్ముతారు, మిమ్మల్ని ఎవరు నేను నమ్మిన ట్రస్టెడ్గా ఉందాం అతనితో అని ఏ ఒక్కరికి ఉండదు. కానీ ఒక ఫ్రెండ్కి మాత్రం మీకు ఆపద వస్తే చేస్తే ఆదుకుంటూ ఉంటాడు ఒకరు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఈ ఈ చిన్నప్పటి నుండి కానీ ఈ మధ్యలో ఒక్కరిని చూపిస్తున్నాడు స్వామి గారు? కాకపోతే గత జన్మలో అయితే మాత్రం మీకు వాటర్లోనే మిమ్మల్ని పడేశారు, చంపేసి. ఎందుకంటే దాని అలవాట్లు అనేవి మళ్ళీ నీళ్ళని చూడగానే అందులోనే ఉండాలి, ఎక్కువగా కొంతసేపు ఉండాలి, కొంతసేపు వాటర్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది అనే భావం అనేది వస్తూ ఉంటుంది. సో మీకు గత జన్మలో ఏంటంటే 45 మధ్యలో మిమ్మల్ని చంపేశారన్నట్టు, మీకు 45 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు. దానికి సంబంధించి అంటే డబ్బుల విషయంలో తీసుకోవడం ఇవ్వడం విషయంలోనే గొడవలు అయ్యి మిమ్మల్ని చంపేసి అక్కడ పాడేశారన్నట్టు నీళ్ళలో. అర్థమైందా? ఇది ఇంకోటి ఏంటంటే మీరు గత జన్మవి కొన్ని వస్తున్నాయి. ఎలా అంటే సర్పదోషం లాంటిది అంటారు కదా, అలా మీకు తెలియకుండానే ఒక పుట్టని అంటే అట్లాంటి పుట్ట లాంటి దాన్ని నాశనం చేశారు అన్నట్టు. బావి దగ్గర అంటే గత జన్మలో ఏంటంటే ఈ జన్మలో కాదు, గత జన్మలో మీరు ఏదో అడవిలాగా ఉంది, దాన్ని మొత్తము అంటే మీకు అవసరానికి దాన్ని అంటే అడవిలాగా అంటే కొంచెం చెట్లు ఉంటాయి కదా చుట్టూ. ఇప్పుడు పొలం పండించకపోతే ఆ పొలం చేస్తాం మొదట్లో అన్నప్పుడు అన్ని చెట్లు అవి ఉంటే అలాంటి ప్లేస్ని ఏదో ఇల్లు కట్టడానికో దేనికో మరి మీరు వాడుకోవడానికి చేస్తున్నప్పుడు ఒక పుట్ట అనేది నాశనం అయిపోయింది. అందుకని అలాంటి నాశనం అయిపోయి వాళ్ళ సర్పజాతికి చెందిన దోషం అనేది మీకు వస్తుంది. అది చిన్న స్కూల్ పెట్టినప్పుడు చిన్న నాగబాబు చంపితే అదే రోజు నాకు ఏ కట్ అయింది. అదే గత జన్మకి సంబంధించిన ఈ జన్మలో కూడా అదే తప్పు చేసినట్టు. అప్పటి నుంచి నేను మామూలు కొట్టాను, వేరే ఏదైనా పాము ఉండకపోతే మామూలు అదే గత జన్మలో చేసిన సేమ్ కొన్ని ఏంటంటే కొంతమందికి గత జన్మలు ఏవైతే ఉంటాయో అవే చేస్తుంటారు ఈ జన్మలో కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో అవే చేస్తూ ఉంటారు. కొంతమంది కిడ్నాపులు అలాంటివి దొంగతనాలు చేస్తున్నారు అనుకో, వాళ్ళకి అలవాట్లు అనేవి వాళ్ళు వేరే జన్మెత్తినగానే అవి సంక్రమిస్తూ ఉంటాయి. సో అట్లా కొన్ని తెలియకుండా ఈ జన్మలో కూడా చేస్తుంటాము. అది చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి, అప్పుడు మేము దాని నుంచి బయటపడవచ్చు ఈజీగా. సో అది గత జన్మకు సంబంధించింది. ఒకటి ఏదో నాశనం అయిపోయింది నా సర్పజాతికి చెందిన పుట్ట. రెండవది మీరు ఆ జన్మలో బాగానే ఉన్నారు, బాగానే సంపాదించి బాగానే ఉన్న బాగానే తిరిగారు, కాకపోతే డబ్బుల విషయంలోనే గొడవ వచ్చి చంపేశారు అన్నమాట. చంపేసి వాటర్లో పడేస్తారు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాను. కాకపోతే మీరు నీళ్ళకు ఎంత అంటే పుణ్యస్నానాలు ఎక్కడ చేయడానికి వెళ్ళినా కానీ నదులలో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు కదా వెకేషన్కి అని చెప్పి, అప్పుడు మీరు మిమ్మల్ని కంట్రోల్ ఉంచుకోవాలి. అంటే లోతు ఎక్కువ లేని ప్లేస్లో మాత్రమే ఉండాల్సి వస్తుంది.
ఈత కొట్టొచ్చు, చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఉమ్. మోకాలు మట్టుకు, నడుము మట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఇసుక తెన్నలు అట్లా. ఉమ్. అట్లాంటి వాటిలో మాత్రం మీరు ఈత కొట్టడం కానీ, ఏదైనా మీకు నచ్చిందిగా వాటర్‌లో ఉండడం గానీ, అలాంటి ప్లేస్‌లో చేయండి. ఎందుకంటే మరీ లోతుగా ఉన్న ప్లేస్‌లో మాత్రం వెళ్ళకూడదు. మీకు సంబంధించిన గండాలు ఎక్కువగా వాటర్‌తో సంబంధించినవి వస్తాయి. ఉమ్. అందుకని మాక్సిమం వాటర్‌తో సంబంధించినవి వస్తాయి మీకు గండాలు. అది ఎలాగైనా రావచ్చు. ఉమ్. ఇంట్లో కూడా వాటర్ మీద కాలేసి జారి కూడా పడొచ్చు అట్లా. ఉమ్. అట్లాంటివే ఎక్కువ వస్తుంటాయి. సో మీరు వాటర్‌తో ఎటైనా వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు, చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒడ్డుకు దగ్గరలో మట్టికి మీకు పాదాలకు భూమి తగిలేంత ప్లేస్‌లో మాత్రం ఉండండి. ఇది మీ గత జన్మకు సంబంధించింది. ఇంకా కొన్ని ఉన్నవి. కొన్ని చెప్పకూడదు. అందుకని చెప్పట్లేదు. ఇంకా ఈ జన్మలో